ఒక్క ప్రకటన ఒక కమ్యూనిటీ భవిష్యత్తునే మార్చేగలదా? అచ్చం అలాంటి ఓ కీలకమైన మలుపు గురించే ఈరోజు మన విశ్లేషణ. ఇది మామూలు అప్డేట్ కాదండోయ్, ఓ కొత్త ప్రయాణానికి నాంది పలుకుతున్న క్షణమిది. చూసారా, మొదట్లోనే ఈ మాటలు మన దృష్టిని లాగేస్తున్నే కదా. ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, ఇది ఒక మలుపు. ఈ ఒక్క వాక్యం చాలు ఇదేదో మామూలు విషయం కాదని, ఏదో పెద్ద మార్పు రాబోతోందని మనకు అర్థమైపోతుంది. సరే, ఇంతకీ ఈ చరిత్రాత్మక ఘటం అని చెబుతున్న ఈ ప్రకటన ఎక్కడినుంచి వచ్చింది? 1US15 వాళ్లు దీన్ని పబ్లిష్ చేశారు, రాబోయే ఒక ఈవెంట్ కోసం. అందర్లోనూ ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచడానికే దీన్ని రూపొందించారు. కాని అసలు కథేంటి దీని వెనుక? ఆ మలుపు వెనుక ఉన్న అసలు సీక్రెటేంటో తెలుసా? సర్వే #2. అవును, ఈ సర్వేని పూర్తిచేసి దాని ఫలితాల్ని విశ్లేషించడమే ఈ మొత్తం మార్పుకు పునాది అన్నమాట. అంటే ఏంటి? ఆ భవిష్యత్తుకు పునాది ఆ కమ్యూనిటీ ప్రజల గొంతుకులోనే ఉంది. ఆ ఫలితాల గురించి వాళ్లు వాడిన పదం గమనించారా? జస్ట్ బాగున్నాయి అనలేదు, పూర్తిగా స్ఫూర్తిదాయకం అన్నారు. అంటే ఇది కేవలం డేటా చెప్పడంలా లేదు, ఆ కమ్యూనిటీలో ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక ఎమోషన్ని నింపే ప్రయత్నంలా ఉంది కదూ. కమ్యూనిటీ పార్టిసిపేషన్ని వాళ్లు ఎంతలా గౌరవిస్తున్నారో చూడండి. జస్ట్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అని చెప్పి వదిలేలేదు. వాళ్ల ఫీడ్బ్యాక్లో ఉన్న క్లారిటీని, ప్యాషన్ని, వాళ్ల ఆలోచనల్ని గుర్తించి మీ మాటలే మాకు దారి అని చెప్తున్నట్టుంది. ఇది నిజంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద గుర్తింపు. సరే, సర్వే బాగుంది, కమ్యూనిటీ మాట విన్నారు, అంతా ఓకే. కాని అసలు ఈ ఈవెంట్లో ఏం జరుగుతోంది? దానికోసం వాళ్ళు 2 ముఖ్యమైన ప్రామిసెస్ చేస్తున్నారు. అవేంటంటే, ఒకటి ట్రాన్స్పరెన్సీ, అంటే సర్వే డేటాని మొత్తం అందరితో షేర్ చేసుకుంటారు. ఇక రెండోది యాక్షన్, అందరూ ఎదురుచూస్తున్న ఆ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఆ మార్పు కోసం వెయ్యబోయే ఫస్ట్ స్టెప్స్ ఏంటి అనేది అనౌన్స్ చేస్తారన్నమాట. మరి ఆ ఫస్ట్ స్టెప్స్ని వాళ్ళు ఎలా పిలుస్తున్నారో చూడండి. మన పెద్ద, ధైర్యమైన, అందమైన ఉమ్మడి స్వప్నం. వావ్! ఇది కేవలం ఒక ప్లాన్ కాదు, మనమందరం కలిసి కన్నా ఒక గొప్ప కల అని చెప్తున్నారు. ఈ మాటలు వింటుంటేనే ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో కదా. సరే, ఇంత గొప్ప కల నెరవేరే క్షణంలో మనం కూడా భాగమవ్వాలంటే ఏం చేయాలి? ఆ ఈవెంట్ డీటెయిల్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడే చూద్దాం. ఓకే, డీటెయిల్స్ నోట్ చేసుకోండి. ఇది ఒక లైవ్ గ్లోబల్ అప్డేట్. డేట్ వచ్చేసి సెప్టెంబర్ 27, శనివారం. టైం అమెరికా ఈస్టర్న్ టైం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇది అందరికీ ఓపెన్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. పరిమితులు లేవు, హద్దులు లేవు, కేవలం మనం కలిసికట్టుగా. చూసారా వాళ్ల ఉద్దేశం ఎంత క్లియర్గా ఉందో? అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అందరం ఐక్యంగా ఉండాలి అని బలంగా చెప్తున్నారు. రండి, మనమందరం కలిసి ఒకే చోట ఉందాం అని పిలుపు ఇస్తున్నట్టుంది. అయితే ఇదంతా గమనిస్తే ఈ అనౌన్స్మెంట్ కేవలం ఒక ఈవెంట్ డేట్, టైం చెప్పడానికి మాత్రమే కాదు. ఇది అంతకు మించి ఒక ఆశాజనకమైన భవిష్యత్తుని మనకు చూపిస్తోంది. ఈ ఈవెంట్ అనేది ఆ ఫ్యూచర్కి జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇక ఈ చివరి మాటలు చూడండి, ఎక్స్పెక్టేషన్స్ని పీక్స్కి తీసుకెళ్లారు. ఉత్తమమైనది మన వెనుక లేదు, అది ఇప్పుడు వెల్లడి కాబోతోంది. వావ్! గడిచిన రోజులకన్నా రాబోయే రోజులే అద్భుతంగా ఉంటాయని చెప్పడానికి ఇంతకన్నా మంచి మాటలుంటాయా? ఇది ముందుకు వెళ్లడానికి ఎంత పెద్ద మోటివేషనో కదా. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒక కమ్యూనిటీ గొంతుకని నిజంగా విని దానికి విలువ ఇచ్చినప్పుడు ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తును మనం నిర్మించుకోవచ్చు? ఆలోచించండి. ఇది కేవలం ఆ ఒక్క కమ్యూనిటీ గురించే కాదు, ఇది మనందరి గురించి.